ఈ బోర్డు విధి విధానాలు ఏంటంటే రైతులకి వ్యాపారస్తులకి అనుసంధానంగా ఉండవలసిన టొబాకో బోర్డు ఈ రోజు ఏమైందంటే కంప్లీట్గా వ్యాపార వర్గాలు కొమ్ము కాసే పరిస్థితి దిగజారిపోయింది అన్న బోర్డు. దీని మీద అజమాయిషి ఎవరన్నా ప్రభుత్వం, అలాంటి ప్రభుత్వం కూడా కరెక్ట్గా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది. చంద్రబాబు గారు రాగానే మళ్ళీ బోర్డు కంప్లీట్గా వ్యాపార పక్షం అయిపోతుంది. మళ్ళా మీరు వచ్చిన తర్వాత ఇదే ఒరబడి ఉన్న పరిస్థితిలో మీరు ఎప్పుడైతే ఈ సంక్షోభాన్ని నివారించడానికి నడుము బిగించి మీరు ఎప్పుడైతే సొంతంగా గవర్నమెంట్ ఏదైతే మీ చేతుల్లో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చారో అలాంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు గారు నాయుడు చేసే పరిస్థితులు లేరన్న. రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాలోని ఎక్కువ పొగాకు ఉత్పత్తి అన్న, దాంట్లో కొండేపి నియోజకవర్గం ఎక్కువ అన్న. 30,000 బ్యారెన్లు రాష్ట్రంలో ఉంటే కొండేపులో 9,000 బ్యారెన్లు ఉన్నాయన్న. అంటే ఇక మాకు వేరే గత్యంతరం లేదు, ఈ పంట తప్పితే మాకు వేరే గత్యంతరం లేదన్న. అయితే ఇప్పుడు రైతులు ఏ స్థితికి దిగజారంటే, అయ్యా మా క్రాప్ హాలిడే ఇవ్వండి, ఇప్పటి వరకు కొనింది 25% కొనింది, కనీసం ఈ రిమైనింగ్ 75% నన్నా మ్యాక్సిమం ప్రైస్ 35 రూపీస్ ఇచ్చి 25 to 35 రూపీస్లో ఈ సరుకు కొనేసుకుంటే అట్లయినా క్రాప్ హాలిడే ఇవ్వండి, మేము సర్వైవ్ అవుతాం. కానీ క్రాప్ హాలిడే అని చెబుతూ వీళ్ళు రేట్లు పెంచకుండా దోచేసుకోవాలని నిర్ణయించుకొని ఉన్నారన్న. దీనికి మీరు రైతులందరూ మీకోసం ఎదురు చూస్తున్నారన్న. మీరు కొండేపి బోర్డు సందర్శన ఖచ్చితంగా పెట్టండి. రైతులందరూ సిద్ధంగా ఉన్నారు, అన్ని పార్టీలు సంబంధం లేదన్న. రైతులు ఆత్మహత్యలే సిద్ధంగా రెడీగా ఉన్నారన్న. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు రైతు పక్షపాతి అని మీరు ఆల్రెడీ నిరూపణ అయింది. రైతు వ్యతిరేకి చంద్రబాబు గారు అని కూడా స్పష్టమైపోయింది. ఈ పరిస్థితుల నుంచి రైతులు గట్టెక్కించాలంటే ఈ రాష్ట్రాలలో మీరు తప్పితే ఇక ఏ గతి లేదన్న రైతుల పరిస్థితి. ఈ దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని రైతుల పక్షాన పోరాటానికి మీరు సిద్ధపడండి. మేమందరం మీ వెనక నడవటానికి. మీరు ఇంకోటి కూడా అన్నా, మీ నినాదం క్రాప్ హాలిడే మీరే చెప్పండి. బిఫోర్ దట్ ప్రైస్ ఇచ్చి క్రాప్ హాలిడే చేయమని పెడదాం మనం. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు, వ్యాపారస్తులు మా దగ్గర హ్యూజ్ క్వాంటిటీస్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ ఉన్నాయి, ఈ ఇయర్ మేము కొంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు వేస్తారని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాతనే కదా మనం పంట వేస్తాం. కొండేపి బోర్డు అనేది దర్శి, కందుకూరు, కనిగిరి, ఒంగోలుకి అన్నిటికీ సెంటర్ పాయింట్ అన్న. పొగాకు రైతులు ఉన్నది కూడా ఈ నియోజకవర్గమే. మీరు వస్తేనే అన్న రైతుల జీవితాల్లో వెలుగు వచ్చేది. ప్రతిపక్షానికి కూడా ప్రతిసారి అధికార పక్షంలో వాళ్ళు ఉండి కూడా గుడ్డోడికి గనక దారి చూపించినట్టుంది. మీరు చూపిస్తేనే వాళ్ళు ముందుకు వస్తారు, లేకపోతే రారు. ఇంకా అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని తప్పితే మాకు ఆశ్రయించే అవకాశం కూడా ఇంకెక్కడ లేదు. రైతులు మొత్తం మీకోసం ఎదురు చూస్తున్నారన్న.